మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుని బిడ్డలారా, దేవుడు మరొక శ్రేష్టమైన దినాన మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2 చరణం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుండేదను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుండేదను అని ప్రభు వాగ్దానం తెలియజేస్తా ఉన్నది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది, వెనకలు చూస్తే ఇదిగో ఫరో సైన్యంతో బాధపడతా ఉన్నారు. చూడండి, ఆ ప్రజలందరూ మరలా ఎక్కడ చూశారంటే ఐగుప్తులో అక్కడే మనకు బాగున్నది, అక్కడే మన జీవితం బాగుండేది అనేటువంటి మాట అంటున్నారు. అయితే మోషే మాత్రం దేవుని యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని చెప్పి ఇదిగో ప్రభు వైపు ప్రార్థన చేయగా ఇదిగో ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. దేవుని బిడ్డలారా, వాళ్ళు జలములో పడి దాటేటప్పుడు కూడా దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు. అయితే ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, సమస్యలు అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, మీరు దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదనని. అలా కాకుండా ఇక్కడే మనం ఈ ఒడ్డున కూర్చొని ప్రభువును నిందించడము అక్కడే బాగుంది, పాత జీవితమే బాగుంది, దేవుని నమ్ముకున్నప్పుడే బాగుందండి, ఈరోజు ప్రభు సేవలకు వచ్చిన తర్వాత ఏమీ లేదండి, ప్రభు నమ్ముకున్న తర్వాత అన్ని పోయాయండి అని అలా ప్రభుని శంకించడము, ప్రభుని అనడం ఎంతవరకు నిజమంటారు? ప్రధాన బిడ్డలారా, ఇది ఎంత మాత్రం మనకు సబబు కాదు. ఎందుకంటే తెలుసా, నీవు ప్రభు వాగ్దానం తెలియజేస్తుంది, జలములలో పడి దాటేటప్పుడు నీకు తోడుగా ఉంటాను అని. కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు ఎందుకు వస్తాయంటే నిన్ను పరీక్షించడానికే, ఆ పరీక్షలో నువ్వు గెలవడానికే కదా. అయితే పరీక్ష రాయకుండా ఎగరగొట్టేవాడు గొప్పవాడా, పరీక్ష రాసిన వాడు గొప్పవాడా? చూడండి, అబ్రహాము గారి జీవితంలో ఒక పరీక్ష, ఇదిగో నీ కుమారుడిని తీసుకొని వచ్చి నాకు బలిగా పెట్టమని. అయితే ప్రభు చెప్పిన మాటకు అబ్రహాము గారు ఏ మాత్రము కూడా వెనకడుగు వేయకుండా తన బిడ్డను దేవునికి బలిగా పెట్టడానికి సిద్ధపడ్డాడు, అడుగు ముందుకేసాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు జలములలో పడి దాటేటప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కష్టాలలో శ్రమలు వచ్చాయని వెనక వైపు చూడకు, పాత జీవితాన్ని వైపు చూడకు, మరలా అక్కడే ఉంటే బాగుంటుంది, ఐగుప్తులో ఉన్నట్టే బాగుంటుంది అని ఆలోచన చేయకు. ముందుకు సాగాలి. ముందుకు సాగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో అనారోగ్య సమస్యలా, ఆర్థిక పరిస్థితులా, నువ్వు చేసే ఉద్యోగంలో నీ బాస్ నేను బాధ పెడుతున్నాడా, లేకపోతే ఎక్కడ ఏ స్థితిలో ఏ సమస్యలో ఉన్నావో తెలియదు, కానీ ప్రతి సమస్యకు ఒకే పరిష్కారం. అడుగు తీసి ముందుకు వేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అడుగు తీసి వెనకలకు వేసి ప్రభుని అవమానపరిస్తే దేవుడు ఎంత మాత్రం నీకు తోడుగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఎంత కష్టం వచ్చినా ప్రభు వైపు అడుగులు ముందుకు వేసి సాగండి. దేవుడు తప్పకుండా ఘనమైన కార్యములు చేస్తాడు. నువ్వు చూడలేని గొప్పైన దీవెనలు ఈ దినాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. అలాంటి దీవెన, ఆశీర్వాదము దేవుడు ఈ దినానికి దయచేయును గాక. ఆమేన్.